బియ్యం కూడా పారేసినాం అండి అన్ని. అసలు ఏమి లేవండి. ఏ బియ్యం ఒక్కొక్కరు 3 కింటాలు తెచ్చుకుంటాం. ఎక్కడ పాలేరు కాడ అన్ని పొలాలు ఉంటాయిగా, కొనుక్కొచ్చుకుంటాం ఒక్కదమ్మే ఇళ్ళల్లో మేము పట్టోళ్ళం అని ఒక్కదమ్మే తెచ్చుకొని పెట్టుకుంటే గబుకొని వండుకొని పనిలో పోతాం. అట్లా చేసినా ఒక్కొక్క ఇంట్లో 5-6 క్వింటాల బియ్యం నష్టమైంది. ఇక మరి మేమేం చేయాలి? నువ్వు 12,000 దేనికి ఇస్తున్నావు? ఎట్టిస్తున్నావు? 10,000 దేనికి వస్తాయి? మాకు కూలి సరిపోవండి ఆయన ఇచ్చేయి. మరి అట్లా చెప్పాలి. మీరు మరి నన్ను అడగటం కాదు, ఇట్లా అడుగుతుర్రు. ఇట్లా ఎంత డిమాండ్ చేస్తా ఉన్నారు? మొత్తానికి ఏమని చెప్తావు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమని చెప్తావు? కెమెరాకి చూసి చెప్పు, ఏమని చెప్తావు? మాకు 2 లక్షల రూపాయలు ఇస్తేనే ఒక కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే. మా 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 నష్టం చూసి ఇవ్వను. మా నష్టం మా మనసులో చూసి 2 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇవ్వను అంతే. కానీ మేము మట్టికి ఒప్పుకోం. 10,000 అయితే ఒప్పుకోరు. మేము ఒప్పుకోం. 10,000 కదా.